అనకాపల్లి జిల్లా రావికమతం మండలం అజయపురం గ్రామస్తులు ఉపాధి పనుల కోసం వినూత్న నిరసన చేపట్టారు. చీమలపాడు పంచాయతీలో 2వ వీఆర్పీ పోస్టును భర్తీ చేయాలని తమ గ్రామానికి సమీపంలోనే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. 6 కిలోమీటర్ల దూరం వెళ్లి పనిచేయడం సాధ్యం కాదని, కూలి డబ్బులు ఆటో ఖర్చులకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించుకుంటే ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం నేత గోవిందరావు హెచ్చరించారు. ఈ చీమలపాడు పంచాయతీలో 600 జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. కానీ గతంలో 2 వీఆర్పీలు ఉండేవారు. ఇప్పుడు ఒక వీఆర్పీ పనిచేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే పంచాయతీ కేంద్రానికి గ్రామానికి 16 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్లు 13 దూరం. ఒక వీఆర్పీ వల్ల పని ఒత్తిడి ఎక్కువైపోయి చేసిన కాడికి పని చేస్తానో చేయని దగ్గర ఇబ్బందులు అవుతున్నాయి. అందుకని మరో వీఆర్పీ ఏదైతే ఉందో గతంలో రిజిస్ట్రేషన్ చేసింది ఈ పంచాయతీలో 2 వీఆర్పీలుగా పోస్టులు గతంలో ఉండి ఒక పోస్టు మధ్యలో న్యూట్రల్గా చేసి వదిలేశారు. ఒక వీఆర్పీ చుట్టుపక్కల వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. అందుకని నేటితో పాటు వీఆర్పీని కూడా ఒక భర్తీ చేసి దాని ద్వారా పనిచేస్తే గతంలో రామ్జీ పనిలో అతను 125 రోజులు పని ఇస్తామని చెప్పి గ్యారెంటీ పనిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలా. ఈరోజు అదే కాదు, ఫేస్ యాప్ ఉదయం సాయంత్రం ఫేస్ యాప్ తీయాలా. మూడోది ఏంటంటే ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని పాత పద్ధతిలో పని ఇవ్వాలా, అజయపురం గ్రామానికి పని ఇవ్వాలా, వీఆర్పీ పోస్ట్ భర్తీ చేయాలని చెప్పి ఈరోజు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇది కానీ చేయకపోతే రేపు సోమవారం నాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి భావిస్తున్నాం. తక్షణమే పని ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం. పీడీ గారు ఈ గ్రామాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా. ఎందుకంటే అజయపురం దగ్గర సుమారు 150 ఎకరాలు ROF పట్టాలు ఉన్నాయి, పట్టా భూమి ఉంది. ఆ భూమిలో రాజకట్లు కట్టుకోవచ్చు. ఆ పని ఇవ్వండి, లేదంటే జోగంపేట గ్రామంలో కానీ పక్కన పని ఇవ్వండి. పని ఇవ్వకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.